వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్‌ప్లోర్స్. ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనమైతే రాజధాని ప్రాంతంలోని తాళాయపాలెం ప్రాంతంలో ఉన్నామనమాట. సో, మనకు నూతనంగా అయితే మన రాజధాని ప్రాంతంలో అయితే కొత్త సబ్‌స్టేషన్ అయితే ప్రారంభమైంది. 400 కేవీ సబ్‌స్టేషన్ అనమాట. ఇది మన ఏపీలోనే మొట్టమొదటి జీఐఎస్ సబ్‌స్టేషన్ అనమాట. సో, దీని గురించి ఈ వివరాల గురించి కూడా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్తగా నా ఛానెల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్‌స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే రాజధాని ప్రాంతంలోని తాళాయిపాలెం దగ్గర నూతనంగా నిర్మించినటువంటి విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఈ విద్యుత్ సబ్‌స్టేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి తాళాయిపాలెం విలేజ్లో అయితే ఉంటుందన్నమాట. కరకట్ట పక్కన అయితే ఉంటుంది. శైవ క్షేత్రానికి ఆపోజిట్లో అయితే మనకి విద్యుత్ కేంద్రం అయితే మనకు కనిపిస్తుందన్నమాట. సో ఈ విద్యుత్ కేంద్రం వచ్చేసరికి అమరావతికి ఒక ఐకాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలోని ఎక్కడా లేనట్టు విధంగా జీఏఎస్ సబ్‌స్టేషన్ అనమాట. ఇది జేఏఎస్ అంటే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ అనమాట. ఇది మన రాజధాని ప్రాంతంలో ఉండటం మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి కొత్త టెక్నాలజీని అయితే ఇక్కడైతే యూజ్ చేశారు. అంతేకాకుండా 1500 మెగావాట్ల సామర్థ్యంతో అయితే ఈ యొక్క విద్యుత్ సబ్‌స్టేషన్ అయితే నిర్మాణం చేశారనమాట. సో ఇటువంటి 1500 మెగావాట్ల నిర్మాణం ఉన్నది ఒక వైజాగ్లోనే ఉంది. తర్వాత మన అమరావతి ప్రాంతంలో అయితే ఉందన్నమాట. ఇక ఈ విద్యుత్ కేంద్రం ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుంటే లో స్పేస్, లో మెయింటెనెన్స్ అండ్ లో పొల్యూషన్, ఈ 3 కేటగిరీలు అయితే ఈ విద్యుత్ కేంద్రానికి అయితే మనకి సరిపోతాయి అన్నమాట. లో స్పేస్ అంటే దాదాపు 400 కేవీ సబ్‌స్టేషన్ కట్టాలంటే మనకి 50 ఎకరాల స్థలం అయితే కావాలి. కానీ ఇక్కడ 15 ఎకరాల స్థలంలో అయితే మొత్తం సబ్‌స్టేషన్ అయితే కంప్లీట్ అయితే చేశారు. అంతేకాకుండా 400 కేవీ సబ్‌స్టేషన్ మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అయితే అవుతుందన్నమాట. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువే అవుతుంది, లో మెయింటెనెన్స్ అనమాట. అంతేకాకుండా ఈ సబ్‌స్టేషన్ ద్వారా పొల్యూషన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో పవర్ అంతా కూడా తాడికొండ సబ్‌స్టేషన్ నుంచి అయితే జనరేట్ చేసేవాళ్ళు అనమాట. ఈ సబ్‌స్టేషన్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇంకా రాజధాని ప్రాంతానికి నిరంతరం కూడా మంచి కరెంట్ అయితే సరఫరా అయితే ఈ సబ్‌స్టేషన్ నుంచే అవుతుంది. రానున్న 50 సంవత్సరాల్లో అమరావతికి నాణ్యమైనటువంటి విద్యుత్తుని అయితే ఈ సబ్‌స్టేషన్ నుంచి అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. రాజధాని అవసరాలన్నిటి కూడా ఈ సబ్‌స్టేషన్ నుంచే పవర్ అయితే వెళ్తుంది. రేపు జనవరి, డిసెంబర్‌లో అయితే రాజధాని వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి గదా! ఆ స్టార్ట్ అవ్వటానికి ఎక్కడ కూడా విద్యుత్ కొరత లేకుండా నిరంతరంగా విద్యుత్తుని అయితే సరఫరా చేసేలాగా ఈ యొక్క సబ్‌స్టేషన్ అయితే నిర్మాణం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా దీనికి అనుసంధానంగా ఇంకా 3 సబ్‌స్టేషన్‌లు అయితే నిర్మించడానికి అయితే గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. అవి కూడా త్వరలో అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సబ్‌స్టేషన్‌కి కరెంట్ మనకైతే కొండపల్లి దగ్గర నుంచి ఎన్టీపీఎస్ నుంచి అయితే, అలాగే సత్తెనపల్లి దగ్గర నుంచి మనకైతే విద్యుత్ అయితే ఇక్కడికైతే వైర్ల ద్వారా అయితే వస్తుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి దాదాపు మనకి 505 కోట్లతో అయితే సబ్‌స్టేషన్ అయితే నిర్మించడం జరిగింది. ఇది ఇప్పుడు నిర్మించింది అయితే కాదు, 2014-19లోనే టీడీపీ గవర్నమెంట్లో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారు. అయితే దాదాపు 85% వర్క్స్ అయితే అప్పుడే అయిపోయినాయి. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేయడంతో వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిగిలిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడేమో పవర్ జనరేట్ అయితే చేస్తున్నారనమాట. ఇక రాజధాని ప్రాంతానికి నిత్యము కూడా కరెంట్ ఉండేలాగైతే ప్లాన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఇంకా రాజధాని ప్రాంతంలో మనకి సిఆర్డిఏ ప్లాన్లో ఉన్న పరిధిగానే మనకి కరెంట్ కేబుల్స్ అన్నీ కూడా మనకి అండర్ గ్రౌండ్లో నుంచి రావడం అయితే జరుగుతుందన్నమాట. దానికోసం ప్రత్యేక ప్రణాళికలు కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది విద్యుత్ శాఖ. త్వరలో అయితే అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బై బై.